ఇవాళ ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. చంద్రబాబు నేతృత్వంలో ఉదయం 12 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో భేటీ. 21 పార్టీలు భేటీ కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రజాస్వామ్య పరిరక్షణ, నిష్పక్షపాత ఎన్నికలు, ఈవీఎంల పనితీరు, వీవీప్యాట్ల లెక్కింపుపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, చెప్పండి, ఇవాళ ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి కదా చంద్రబాబు నేతృత్వంలో. ప్రధానంగా ఈ భేటీలో ఏ ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీనివాస్. చంద్రబాబు నాయుడు నిన్న ఉదయం ఢిల్లీ చేరుకొని మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలిసి తమ యొక్క అసంతృప్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని తాను భావిస్తున్నాడో ఆ విషయం పైన ఆయన ఫిర్యాదులు కూడా చేసినట్టు పరిస్థితి. పూర్వకంగా ఇప్పటికే 2-3 సార్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి లేఖ ఇవ్వటము, తాను స్వయంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి చాలా తీవ్రస్థాయిలో ఆక్రమించడం జరిగిపోయింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తిగా ముగిసిపోయాయి. ఇక కౌంటింగ్ మాత్రమే ఉంది. ఈ సమయాన్ని ఏదైతే ఉందో ఈ సమయాన్ని చంద్రబాబు నాయుడు ఢిల్లీకి కేటాయించుకొని ఢిల్లీలో జాతీయ స్థాయిలో అన్ని పార్టీలని కలయికతోటి కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం ద్వారా నడపబడుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అని ఆరోపణలు ఏదైతే చేస్తున్నాడో ఆ ఆరోపణలను మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఈ వేదికను వాడుకోబోతా ఉన్నారు. మొత్తం 2-3 గంటల తర్వాత, అంటే 11:40 ఢిల్లీలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్ ఉంది, రాజ్యాంగ క్లబ్ పేరుతో కనిపిస్తూ ఉంటారు. ఆ క్లబ్ లో 21 పార్టీలు, అంటే ఏవైతే యూపీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయో, అదేవిధంగా ఎన్డీఏకి దూరంగా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయో, ఇవన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నాయి. ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీని ఓడించాలనేటువంటి లక్ష్యంతో ఇవన్నీ కూడా పనిచేస్తున్న పరిస్థితి. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు చూసుకుంటే కనుక ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కలిసి 20 జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి వీవీప్యాట్ల ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేస్తాయి. ఎన్నికల పైన మాకు నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఈ ట్రాన్స్పరెన్సీ లేదు, ఎన్నికల్లో ట్రాన్స్పరెన్సీ లోపించింది. ఈ మిషన్లలో ఒక పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మాకు నమ్మకం తక్కువగా ఉంది. ఖచ్చితంగా కూడా వీవీప్యాట్ మిషన్ లో ఎవరైతే ఓటరు ఏ అభ్యర్థికి అయితే ఓటు వేశాడో ఆ ఓటు వేసినటువంటి దృశ్య రూపంలో కనుక ఓటర్ చూసుకునే అవకాశం కల్పిస్తే కనుక బాగుంటుందనే ఉద్దేశంతో 50%, అంటే ప్రతి నియోజకవర్గంలో 50% వీవీప్యాట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రిపబ్లికన్ పార్టీ తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టింది. అయితే ఎలక్షన్ కమిషన్ 50% కనుక వీవీప్యాట్లు ఏర్పాటు చేస్తే ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా ప్రజాగా కొనసాగదు, కనీసం 5 నుంచి 6 రోజుల పాటు పడుతుంది. కాబట్టి అది సాధ్యం కాదు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకి పిటిషన్ లో తెలియజేసింది. అదేవిధంగా ఇప్పటికే తాము 1% అంటే కాన్స్టిట్యూన్సీలో, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఒక చోట ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దాన్ని ఒక స్వీకారం అయి ఉంటామంటే సుప్రీంకోర్టు కూడా మధ్య మార్గంగా ప్రతిపక్షాలు చేసినటువంటి 50% కాకుండా, అదేవిధంగా ఈసీ చెప్పినటువంటిది ఒక వీవీప్యాట్ కాకుండా ప్రతి కాన్స్టిట్యూన్సీలో 5 వీవీప్యాట్లు, అదేవిధంగా ప్రతి అసెంబ్లీలో 5 వీవీప్యాట్లు, పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో 35 వీవీప్యాట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు పిలిపించింది. ఆ మేరకు తొలి ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా వీవీప్యాట్ను ఏర్పాటు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ సంఘం పూర్తిగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే కన్సర్న్లోనే పనిచేసింది. స్వతంత్ర సంఘమైనటువంటి ఎలక్షన్ సంఘం ఆ విధంగా పనిచేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి తమ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి జగన్ కు అనుకూలంగా మేలు చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా బదిలీలు చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే వాస్తవాన్ని చూసుకుంటే కనుక 2009 ఎన్నికల్లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఫిర్యాదు మేరకు నాటి డీజీపీ
డైరెక్ట్ గా డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్నే నాటి ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అప్పుడు తాను చేసిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం పనిచేస్తే అది సెంట్రల్ ఆ నాటి కేంద్ర ప్రభుత్వం పైన ఆయన ఎటువంటి ఆరోపణలు చేయలేదు. కానీ ఈ రోజున వైకాపా చేసినటువంటి ఫిర్యాదుల పైన ఎలక్షన్ సంఘం విచారణ చేసుకొని కొంతమంది అధికారులను బదిలీ చేస్తే మాత్రం ఇది కేంద్ర ప్రభుత్వం కుట్రగా ఆయన ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ విషయంలో ఇక నుంచి ఆయన జాతీయ స్థాయిలో అంటే దాదాపుగా ఒక 30-35 రోజుల పాటు ఎన్నికల ఫలితాలు రావు కాబట్టి ఇక జాతీయ స్థాయిలో రాజకీయాలపైన జనరల్ దృష్టి ఇప్పుడు 21 పార్టీలతో మరికొద్ది సేపట్లో భేటీ కాబోతున్నారు. అంటే భారతదేశంలో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించట్లేదు అనేది ఎస్టాబ్లిష్ చేసేందుకు మిగిలినటువంటి పార్టీలతో కలిసి ఆయన ఢిల్లీలో ఒక ప్రయత్నం అయితే చెబుతా ఉన్నారు. శ్రీనివాస్, అయితే సుబ్బారావు, దాదాపుగా ఎన్ని పార్టీలు ఈ భేటీకి హాజరయ్యే అవకాశం ఉంది? ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు అంటే ఏ పార్టీలు హాజరవబోతున్నాయి? అంటే ఈ ఎన్నికలకి ఏవైతే పోలీస్ ఎన్నికల్లో ముగిసినాయో ఇటు కర్ణాటక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలకు చెందినటువంటి పార్టీలను కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు సాగేటువంటి జరగబోయేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల పార్టీల తరఫున రాష్ట్ర ముఖ్య నాయకులు కాకుండా ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు మాత్రం పాల్గొంటారు. అంటే 21 పార్టీలు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినాయి కాబట్టి ఆ 21 పార్టీల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పొందే అవకాశం ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.